మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సాయి కృష్ణ కేసులో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. మే 23వ తేదీన బస్టాండ్లో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. అనాథ శవాలుగా మున్సిపాలిటీకి కృష్ణలంక పోలీసులు లేఖ రాశారు. శ్మశానానికి తరలించి దహనం చేయాలని పోలీసులు లేఖ రాశారు. మే 23న ఒక డెడ్ బాడీ మాత్రమే వచ్చిందంటున్నారు శ్మశాన సిబ్బంది. మరో మృతదేహం పేరు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మే 23న డెడ్ బాడీ తరలించినట్టు పేర్కొన్న లెటర్పై 24వ తేదీ స్టాంప్ వేశారు. రాసిన లేఖలో వయసు ఆప్షన్ వద్ద కనిపించిన కొట్టివేతలున్నాయి. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి ఈ డెడ్ బాడీస్ అంశం ఏంటి? సో ఒక 23న అని చెప్తున్నారు, 24న లెటర్ మీద డేట్ ఉందని అంటున్నారు. సో ఇంకో మృతదేహం వివరాలు అసలు పూర్తిగా లేవని చెప్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. అరే, సాయి కృష్ణ మృతికి సంబంధించి కొత్త విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయి కృష్ణని లాకప్ డెత్ చేసిన తర్వాత తనని స్వర్గపూర్లో దహనం చేశారంటూ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో స్వర్గపూర్కి విచారణ కమిటీ, అంటే సిపి రాజశేఖర బాబు వేసిన విచారణ కమిటీలో భాగంగా పటమట సిఐ కిషోర్ బాబు వెళ్ళారు. అక్కడ ఉన్న డేటానంతా కూడా తీసుకొని చేసిన పరిస్థితి. అదే టైంలో సాక్షి మనం కూడా వెళ్ళాము, అక్కడ ఉన్న డేటాని కూడా తీసుకున్నాము. అయితే ఆ డేటా పుస్తకంలో 23వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఒక మృతదేహాన్ని మాత్రమే తీసుకొచ్చినట్లయితే పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అదే 23వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆర్టీసీ ఎక్కడైతే పండిట్ నెహ్రూ బస్టాండ్ ఉందో బస్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 42 దగ్గర ఒక మృతదేహం, 44 దగ్గర ఒక మృతదేహం ఉన్నట్టయితే పోలీసులు 2 లెటర్లు రాసిన పరిస్థితి. దానికి సంబంధించి స్టాంప్ కూడా వేశారు. ఎవరైతే సంబంధిత అధికారి రమేష్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన దాన్ని మున్సిపల్ అధికారులకు రేఖ రాశారు. ఆ బాడీలని తీసుకెళ్ళి, అంటే ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ బాడీలని స్వర్గపురికి పంపిస్తున్నాం, దహనం చేయాలి అంటూ కూడా ఆ లేఖలో రాసిన పరిస్థితి కనిపించింది. అయితే 23వ తారీఖు లేఖ రాశారు అని చెప్తున్నప్పటికీ 24వ తారీఖున దాని మీద స్టాంప్ కనిపించింది. అయితే 2 బాడీలు వెళ్తున్నట్టయితే ఈ లేఖల ద్వారా తెలుస్తుంటే, కానీ స్వర్గపూర్లో ఉన్న బుక్లో మాత్రం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఒక మృతదేహం మాత్రమే తమకు అందినట్లయితే చెప్తున్న పరిస్థితి. మరి మరో మృతదేహం పరిస్థితి ఏంటి? ఆ మృతదేహం ఎందుకు నమోదు చేయలేదు? కావాలనే స్కిప్ చేశారా, లేదా ఆ మృతదేహం ఎవరిది అనే అనుమానాలు అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కోణంలో సిట్ విచారణ చేయిస్తే మరిన్ని సమాచారం బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు దీంట్లో అంటే చాలా కీలకంగా స్వర్గపురికి సంబంధించిన డేటా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే స్వర్గపురికి సంబంధించి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని విచారించారు, వదిలేశారు. కానీ వాళ్ళ ఫోన్స్ మాత్రం ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోనే పెట్టుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చాలా కీలకంగా, అంటే ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు, సాయి కృష్ణ ఎక్కడ, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కట్టినా ఎందుకు ఇప్పటికొచ్చి అరెస్ట్ చేయలేదు? దాదాపు ఎఫ్ఐఆర్ కట్టి ఇప్పుడు 4 రోజులు గడుస్తుంది. కానీ ఈ కేసులో విచారణ కొనసాగుతుంది తప్ప ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయని పరిస్థితి కూడా మనకి ఎక్కడ ప్రతి చోట కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనిలో లోతుకి వెళ్ళే కొద్ది మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ స్థాయిలో లోతుగా వెళ్ళే అవకాశం లేదా సిట్టు తీసుకుంటుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. ఎందుకంటే స్వర్గపూర్లో 2 లెటర్లు మనకి కనిపించాయి. 2 లెటర్లు మనం డిస్ప్లేలో కూడా చూస్తున్నాము. 23వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో 2 చనిపోయినట్టు రాశారు. 42వ ప్లాట్ఫామ్ దగ్గర ఒకరు, 44వ ప్లాట్ఫామ్ దగ్గర ఒకరు చనిపోయారు. దానికి సంబంధించిన లెటర్లో కూడా 24వ తేదీ లెటర్ వేసిన పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే స్వర్గపూర్లోకి మృతదేహాలను అలౌ చేస్తారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 8 గంటల ప్రాంతంలో 2 మృతదేహాలను తీసుకొచ్చినట్లు అక్కడ సిబ్బంది చెప్పారు. దానికి సంబంధించి పోలీస్ అధికారులే తమకి చెప్పారు. ఆ నేపథ్యంలోనే రాత్రి అక్కడ ఉంచి ఉదయం ఖననం చేశామంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరిన్ని అనుమానాలు, మరిన్ని ప్రశ్నలు సాయి కృష్ణ కేసులో అయితే తలెత్తున్నాయనే చెప్పాలి. హరి, ఆల్రైట్ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.